బ్యాచ్ కు యోగి ట్రీట్మెంట్ ని సరైనదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీలో రప్పా రప్పా అంటూ నరికేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న వారి సంగతి చూడ్డానికి తమకు 2 రోజులు చాలని ఆయన మండిపడ్డారు. రాజకీయ నిర్ణయం తీసుకుంటే చాలని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెరవాలిలో అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడుతూ రౌడీయిజానికి పాల్పడుతున్న వైసీపీ నేతలపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మన వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలమైపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి, 1000-2000 ఉన్న డిఎస్పీలుండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీకు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలంటే తమకు ఎక్కువ సమయం అవసరం లేదని, 2 రోజుల వ్యవధి చాలని ఆయన చెప్పారు. సీఎం యోగి తరహాలో కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి వారు సెట్ అవుతారని హెచ్చరించారు. పిఠాపురంలో చిన్నపిల్లలను కూడా ముందుకు తెచ్చి కుల రాజకీయాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇంకా బరి తగ్గించి కాంట్రాక్టర్లు ఇతరులను జైలుకు వేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడే తమను ఏమీ చేయలేకపోయారని ఇకపై ఏం చేస్తారని ప్రశ్నించారు. తాను ఎప్పుడు బయటకు వచ్చినా ఇంటికి చేరుతానో లేదో అన్న ఆలోచనతోనే ఉంటానని చెబుతూ అందుకు తనకు భయం లేదన్నారు. ఎన్ని విమర్శలైనా సమాధానము చెబుతామని, కానీ హద్దులు దాటితే మాత్రం గట్టి చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించారు. ఇటీవలి కాలంలో వైసీపీ నేతల బెదిరింపులు పెరిగిపోతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తుంది. ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, తాము తిరిగి రాగానే చంపేస్తామని బెదిరించే ధోరణి పెరుగుతుందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై కూటమి నేతలు కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. చంపాలంటే మీరు రావాల్సిందే, కానీ ఇప్పుడు అధికారం తమ చేతుల్లో ఉందని తాము తలుచుకుంటే ఎంతసేపు అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోకపోతే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తమవుతుంది. ప్రభుత్వం శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే రాజకీయాలను ఎట్టి పరిస్థితులను సహించబోమని పవన్ కళ్యాణ్ మరోసారి తేల్చి చెప్పారు. చట్టానికి లోబడి వ్యవహరించే వారందరికీ రక్షణ ఉంటుందని, కానీ రౌడీయిజం, బెదిరింపులు, అశాంతి సృష్టించే ప్రయత్నాలకు మాత్రం కఠిన చర్యలు తప్పవని ఆయన వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠంగా మారుతున్న వేళ రానున్న రోజుల్లో ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొంది.